పెరుగుతోంది. సార్ కేసులు ఉచ్చులో ఏపీ పోలీసులు అలాగే సిఐ నాగరాజుపై సుప్రీం ఫైర్. అయితే కేసులు లాకప్ డెత్లు ఇప్పుడు క్రాంతి కుమార్ది తర్వాత వచ్చింది, సాయి కృష్ణ ఇంతవరకు తేలలేదు. కానీ ఇంత లోపల క్రాంతి కుమార్ దాని మీద కూడా దర్యాప్తు జరపమని చెప్పి ప్రభుత్వం చెప్పడం, అది కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అతను ఏడుకొండలు అనే ఒక అబ్బాయి, అతన్ని కూడా ఏదో ఆరోపణ మీద తీసుకుపోయారు. అక్కడ సిఐ హుస్సేన్ అనే అతను పెట్టిన దీనివల్ల అతను చనిపోయాడని ఒక 2 రోజుల నుంచి చెప్తున్నారు. ఈరోజు అది బాగా పెరిగింది, వాళ్ళ ఆందోళన దుమారం కూడా పెరిగింది. ఇతర ప్రతిపక్షాలు కూడా నెమ్మదిగా సిఐ వేధింపుల వల్ల పడి ఎస్ఐ ఈయన సిఐ కాదు, ఎస్ఐ హనీఫ్, ఈ ఎస్ఐ హనీఫ్ అనే ఆయన దౌర్జన్యం చేయడం, దాష్టికం చేయడం వల్లనే ఈ ఏడుకొండలు చనిపోయాడు. ఈ ఏడుకొండలు ఇతను చెరుకుమూడి గ్రామానికి చెందిన వ్యక్తి. ఏదో ఆరోపణ మీద తీసుకొని పోయారు. ఇతని తర్వాత తీవ్రంగా ఇది చేయటము, ఆ క్రమంలో హింసించటము, వేధింపులు, వీటన్నిటి వల్ల అతను చనిపోయాడని నిన్న కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన చెప్తూ వచ్చారు. అది ఈరోజు ఇంకా కొంచెం తీవ్ర రూపం దాల్చింది, ఆందోళన, నిరసన అదంతా. ఇంకోవైపున పల్నాడులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు దరియా హుస్సేన్. ఇతను ఒక ఉద్యోగి. ఈ ఉద్యోగి కూడా సివిల్ పంచాయతీలో పోలీసులు తలదూర్చి అతన్ని హింసించారు, వెంటబడ్డారు. వీటన్నిటి వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కాకపోతే ఏడుకొండలకు ఈ హుస్సేన్కు తేడా ఏమంటే ఈయన వీడియో తీసుకొని సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టి చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్లో పోలీసు అధికారుల పేర్లు, ప్రభుత్వాధినేతల పేర్లు ఇవన్నీ కూడా రాసిపెట్టి చనిపోయాడు. సో దీంతో కొంతవరకు రాజ్యం కోసం తెలుగుదేశం నాయకులు వెళ్ళి మాట్లాడారు. కానీ వాళ్ళు మటుకు లేదు, మాకు న్యాయం జరగాలని వాళ్ళు ఆందోళనగా ఉన్నారు. సో మొన్న సాయి కృష్ణ కేసు, ఆ తర్వాత క్రాంతి కుమార్ అయిన నేపథ్యంలో వరుసగా ఈ 2 రావటం అన్నది బాగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఒక విధంగా ఇది ఒక ప్రాంతం కదా, కాబట్టి ప్రభుత్వం నుంచేమో ఇంతవరకు స్పందన లేదు. నా ఉద్దేశంలో చాలా తీవ్రంగా ప్రతిపక్షాలు వాళ్ళని కలవటం, వాళ్ళు చెప్పటం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు, అంతర్గత సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వెంటనే రంగంలోకి దిగి ఒక అధికారికమైన విధానం తీసుకోవటం, చర్య చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇంత మీడియాలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని ఏదో అధికారుల వివరణలతో సరిపెట్టాలనుకొని ఆలస్యంగా చేసి ఇప్పుడు సాయి కృష్ణ కేసులో జరుగుతుంది అదే కదా. కాబట్టి తక్షణం రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేయడం, నిందితులు ఎవరో అసలు ఉందో లేదో దాన్ని విచారించి నిజానిజాలు తేల్చడం, న్యాయస్థానం ముందు పెట్టడం అన్నది జరగాల్సిన పని. కానీ ఈ వాతావరణం మటుకు 3-4 సార్లు పోలీస్ స్టేషన్లలోనే ఈ ఘటనలు జరగటము, ఆరోపణలు రావటము, అలా గతంలో అనుకున్నట్టుగా ఉద్యమాలు, అంగన్వాడీలు వెళ్ళినా ఇంకొకరు వెళ్ళినా అరెస్టులు ఇవన్నీ పెరగటం, పోలీసులకు ఒత్తిడి గురవుతున్నారు రాజకీయంగా. పోలీసులు ఏమో మళ్ళీ వచ్చి ప్రజల మీద లేకపోతే ఇంకో దాని మీద పడితే ఇలాంటి ఘటనలు చాలా పెరుగుతున్నాయి. ఇదో తీవ్ర నిరసనగా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే జరిగిన సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు ఆయన ఇది ఇవ్వాలి తమ్మకని చెప్పి వీళ్ళు పోలీసులు సిట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును భిన్నంగా వద్దంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఏంటి నాగరాజును ఎందుకు ఇవ్వకూడదు, సిఐ నాగరాజును ఫలానా విధంగానే విచారించాలని ఏముంది, ఆయన ఎక్కడైనా విచారించవచ్చు, మీకు అభ్యంతరం ఏంటని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్పందించితే కాదు నాగరాజుకి ప్రాణహాని ఉందని వీళ్ళు చెప్పారు. చెప్తే అసలు ఆయనే ప్రాణాలు తీస్తుంటే ఆయనకు ప్రాణహాని ఏంటి అని న్యాయమూర్తులు అంటారు. ఇది ఆ రాష్ట్ర పరిస్థితి మీద అనండి. రెండవది కేసుల యొక్క తీవ్రత మీద కూడా ఒక ప్రభావం చూపిస్తుంది. ఆయనే అంటుంటే మీరేమో ఆయన వల్ల ఆయనకు ఇతరుల వల్ల ప్రాణహాని అంటున్నారు. అంతేం లేదులేండి, అంత తెలియని వాళ్ళు ఏం కాదు అన్నట్టుగా 2 న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి వాదించాడు. ఇది అక్కడ. మీరు మళ్ళీ హైకోర్టుకు వస్తే కనుక సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరుతూ అది వరకు పిటిషన్ వేశారు.
ఆమె ఎందుకు పిటిషన్ వేశారు, మళ్ళీ ఆమె ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు, దీని మీద మాకు పూర్తి క్లారిఫికేషన్ కావాలి. అంటే ఒక విధంగా ఇది వ్యవస్థలో ప్రతిపక్షాలు లేదా బాధితులు పోలీసులే కాకుండా కోర్టులు కూడా ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఎన్నిసార్లు చెప్పినా ఈ కోర్టు ధిక్కారం లాగా కొన్ని ఎందుకు చేస్తున్నారు, మా ఉత్తర్వులు ఎందుకు అమలు జరగడం లేదు, ఈ అంశాల మీద సీరియస్ అయ్యారు. నేను అనేది ఏమంటే శాంతి భద్రతల కోణం ఒకటైతే రాజకీయంగా కూడా ఇవన్నీ ప్రభుత్వానికి కొంచెం ఎదురు దెబ్బలుగా షాకులుగా ఉంటాయి. అది చాలా పద్ధతిగా పోలీసు వ్యవస్థ మామూలు నిబంధనల ప్రకారం వెళ్తే సరిపోతుంది, కానీ రాజకీయ కోణం ఎక్కువ అవడం వల్ల, రెండవది దాన్ని ఆలస్యం చేయటం వల్ల, కొన్ని శక్తులు కాపాడే ప్రయత్నాలు చేయడం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సో వెంటనే వీటికి ముగింపు పలికితే ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుంది. పోలీసులకు సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించిన ఆరోపణలు పెరిగితే మొత్తంగా విశ్వసనీయత దెబ్బతింటుంది. సార్ అమరావతి 2.0 రైతుల నిరసనలో జగన్ అడ్డుకుంటున్నారంటున్న చంద్రబాబు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి 2.0 దాని మీద సమీక్ష చేశారు. ఇప్పుడు 1.0 అయిందా లేదా అని ఒక సమస్య, ఎవరన్నా కాదన్నా కానీ మొదటి దశ ఇంకా చాలా ఎక్కువ భాగం పూర్తి కావాల్సి ఉంది, మలి దశ భూసేకరణ, మూడో దశ భూసేకరణ ఇవన్నీ అన్నారు. అది అలా నుంచి అమరావతి మలి దశ 2.0కు ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఎవరు ప్రణాళిక సిద్ధం చేస్తారు? సింగపూర్ వాళ్ళు.